ఈ వారం 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి 'గాయపడ్డ సింహం', మరొకటి 'జెట్లీ'. ఈ 2 సినిమాలకున్న ప్రత్యేకత ఏంటంటే రిలీజ్‌కి ముందు చాలా హడావుడి చేసిన సినిమాలివి. ముఖ్యంగా పబ్లిసిటీ పరంగా సినిమాని ప్రమోట్ చేసే విధానంలో ఈ 2 సినిమాలు పోటాపోటీగా ప్రయత్నించాయి. ముఖ్యంగా 'జెట్లీ' సినిమా అయితే ఆ ఫన్, రితీష్ రానా ఏదైతే ఫన్ ఉంటుందో తన సినిమాల్లో, అది ప్రమోషన్‌లో కూడా ప్రొటెక్ట్ చేసే చూపించే ప్రయత్నం చేశాడు. పైగా సత్య రాసుకున్న స్కిట్‌లు గానివ్వండి, వాళ్ళు చేసిన ఫన్నీ ఇంటర్వ్యూలు గానివ్వండి, ప్రమోషనల్ స్కిట్ అంతా సూపర్బ్‌గా అనిపించాయి. తర్వాత 'గాయపడ్డ సింహం' విషయానికొస్తే వాళ్ళు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని కూడా వాడేశారు. ఆ ట్రంప్‌ని వాళ్ళు ప్రమోషన్‌లో వాడుకున్న విధానం చూస్తే ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది అనిపించింది. మొత్తంగా చూస్తే 2 సినిమాలు జనాన్ని థియేటర్‌కి రప్పించడానికి ఎన్నైతే కసరత్తులు చేయాలో అవన్నీ చేసేసాయి. మరి ఆ ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 2 సినిమాలు థియేటర్‌లో ఉన్నాయి. మరి ఈ 2 సినిమాలు ఎలా ఉన్నాయి? ఈ 2 సినిమాల్లో దేనికి నా ఓటు అని అడిగితే కొంచెం డీటెయిల్‌గా ఈ సినిమాల గురించి మాట్లాడుకుందాం. ముందు 'గాయపడ్డ సింహం' గురించి మాట్లాడుకుందాం. 'గాయపడ్డ సింహం' అన్నది టైటిల్ చాలా క్రేజీగా ఉంది. టైటిలే కాదు, ఈ కాన్సెప్ట్ కూడా అంతే క్రేజీగా రాసుకున్నాడు దర్శకుడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై చేతబడి చేస్తే ఎలా ఉంటుందన్నది ఈ సినిమా కథాంశం. నిజంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి ఇక్కడ ఇండియాలో ఉన్న ఒక హైదరాబాద్‌లో ఉన్న ఒక యువకుడికి మధ్య గొడవేంటి? అసలు ట్రంప్పై రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం తరుణ్ భాస్కర్ లాంటి ఒక హీరోకి ఎందుకొచ్చింది అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. కాన్సెప్ట్ పరంగా చాలా సరదాగా ఉన్న కాన్సెప్ట్ ఇది. పెద్దగా లాజిక్‌లేసి చూసుకోవాల్సిన సినిమా కాదు. చాలా సరదాగా చూసుకుంటే మాత్రం 'గాయపడ్డ సింహం' ఒక టైమ్ పాస్ సినిమాగా మనకనిపిస్తుంది. ఆ కాన్సెప్ట్ కానివ్వండి, ఆ క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, తర్వాత అందులోంచి వచ్చిన ఫన్ కానివ్వండి, ఇవన్నీ ఆ 2 గంటల పాటు ఆడియన్‌కి టైమ్ పాస్ అందించే సినిమాగా మిగిలిపోతుంది. ముఖ్యంగా కొన్ని క్యారెక్టర్లు ఈ సినిమాలో బాగా డిజైన్ చేసుకున్నారనిపించింది. 'జేడీ చక్రవర్తి' క్యారెక్టర్ కానివ్వండి, లేదంటే క్యామియోగా వచ్చి ఆ సినిమాలో మెయిన్ పార్ట్ అయిపోయిన 'శ్రీ విష్ణు' క్యారెక్టర్ కానివ్వండి, ముఖ్యంగా హీరో క్యారెక్టర్ ఎలాగో బావుంటుంది. మొత్తానికి ఈ 2, 3 క్యారెక్టర్‌ల్లో నడిపించిన ఫన్ గానివ్వండి, లేదా వాటి చుట్టూ వచ్చే కన్‌ఫ్యూజన్ కామెడీ గానివ్వండి, ఇవన్నీ కొంచెం వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా అసలు ట్రంప్‌పై చేతబడి చేయడం ఏంటి? అసలు చేతబడి ఎందుకు చేయాల్సొచ్చింది? అన్న ఐడియానే కొంచెం కొత్తగా, యూనిక్‌గా అనిపించింది. ఆఫ్‌కోర్స్ ఇది సిల్లీ కాన్సెప్ట్, సిల్లీ థింగ్. కానీ సినిమాగా చూస్తే, థియేటర్‌లో చూస్తే ఏదో ఒక కొంచెం ఆసక్తి కలిగించే ఎలిమెంట్ అన్నది ఈ కాన్సెప్ట్‌లో కనిపించింది. స్క్రీన్ ప్లే పరంగా మెరుపులేం లేవు అలా అని చెప్పేసి తీసి పడేయాల్సిన సినిమా అయితే కాదు. సినిమా మొత్తం చూస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని పార్ట్స్‌లో మనకి పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు అయితే కంటిన్యూ అవుతుంటుంది. అలాగని విరగబడి నవ్వేసేంత స్టఫ్ అన్నది ఈ సినిమాలో లేదు. ఫస్ట్ హాఫ్‌లో అసలు కథని చాలా స్లోగా మొదలెట్టిన దర్శకుడు ఎప్పుడైతే ట్రంప్‌కి సంబంధించిన వ్యవహారాలు, చేతబడి, దానికి సమాంతరంగా 'జేడీ చక్రవర్తి' క్యారెక్టరు, ఇవన్నీ ఎప్పుడైతే కథలోకి ప్రవేశించాయో అప్పటినుంచే కొంచెం ఇంట్రెస్ట్ అనేది రన్ అవుతుంటుంది. ముఖ్యంగా 'శ్రీ విష్ణు' క్యారెక్టర్‌ని ట్రంప్ కార్డ్‌గా వాడుకున్న విధానం అయితే చాలా నచ్చుతుంది. నిజానికి ఆ క్యారెక్టర్‌లో ఒక జూనియర్ ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చి నడిపించేయొచ్చు. కానీ 'శ్రీ విష్ణుని' తీసుకురావాలి అన్న ఐడియా ఏదైతే ఉందో అది ఈ సినిమాకి ప్లస్ పాయింట్‌గా అనుకోవచ్చు. 'శ్రీ విష్ణు' వల్ల ఈ సినిమాకి ఇంకొంచెం బలం చేకూరింది. ఫస్ట్ హాఫ్ వరకు అసలు ట్రంప్ మీద ఎలా చేతబడి చేస్తారు? ఇది అయ్యే పనేనా? అన్న కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్యారీ అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఎప్పుడైతే బాక్సులనేవి మారిపోయాయో అక్కడ కొంచెం ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఎలిమెంట్స్ అనేది యాడ్ అయ్యే అవకాశం కల్పించింది. సెకండ్ హాఫ్‌లో చూస్తే ఆ మారిపోయిన బాక్సులు మళ్ళీ ఎలా చేతిలోకి వచ్చి అసలు ఆ బాక్సుల్లో ఏముంది అనే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ జోన్‌లోకి ఈ సినిమా వెళ్ళిపోయింది. అయితే సెకండ్ హాఫ్‌లో దర్శకుడు ఎక్కువ స్పూఫ్ కామెడీని నమ్ముకున్నాడు. 'బొమ్మరిల్లు' గానివ్వండి, 'పోకిరి' సినిమా గానివ్వండి, 'సలార్' గానివ్వండి, ఈ మధ్య మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ వచ్చిపోతుంటాయి. 'బొమ్మరిల్లు' ప్యారడీ ఏదైతే మనం 'బొమ్మరిల్లు' సినిమా అనగానే మనకి గుర్తొచ్చే ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది చాలా సినిమాల్లో ప్యారడీ చేసేసారు. మనం చాలా సినిమాల్లో చూసేసాం. సో, ఈ సినిమాలో 'శ్రీ విష్ణుతో' ఆ ప్యారడీ సీన్ చేస్తున్నప్పుడు మనకంతగా కిక్ అనిపించదు. కానీ 'పోకిరికి' సంబంధించిన ఏదైతే 'పోకిరి'లో ఇంపార్టెంట్ సీన్ ఉందో ఆ సీన్‌ని 'పోకిరి' సీన్‌ని మళ్ళీ 'శ్రీ విష్ణు' మీద అది మళ్ళీ ప్యారడీ చేసే సన్నివేశం అయితే ఆ సందర్భం బాగా కుదిరింది.
నిజంగానే ఆ సీన్ శ్రీ విష్ణు వల్ల ఇంకొంచెం హైలైట్ అయ్యే అవకాశం కనిపించింది. 'గోలీమార్' అనే పాటని ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. నిజంగా చిరంజీవి గారి సినిమాల్లో 'గోలీమార్' అనే పాటకున్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడప్పుడు ఇప్పటికీ ఆ సినిమాలో పాట మనకి వినిపిస్తుంటుంది. 'గోలీమార్'లోని చిరంజీవి వేసుకున్న కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఆ బీట్ కానివ్వండి, ఆ స్టెప్స్ కానివ్వండి, ఇయన్నీ బాగా పాపులర్. మళ్ళీ ఆ పాటని ఈ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారంటే ఏ సందర్భంలో ఆ పాట వస్తుంది? అసలు ఆ పాటని ఎలా వాడుకున్నారన్న ఆతృత, ఆసక్తి కలిగింది. కానీ 'గోలీమార్' అనే పాటని వాడుకున్న విధానం గానివ్వండి, ఆ ప్లేస్‌మెంట్ గానివ్వండి సరిగ్గా పండలేదేమో అనిపిస్తుంది. ఇంకొంచెం బెటర్‌గా ఆ సీక్వెన్స్ వాడుకునుంటే బావుండేది. క్లైమాక్స్‌కొచ్చేసరికి పార్ట్ 2కి సంబంధించి లీడ్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఈ సినిమాని, ఈ కథని కంటిన్యూ చేసేందుకు ఒక ప్లాట్‌ఫార్మ్ అన్నది వేసుకున్నారు. 'పోరాట సింహం' అనే పేరుతో మళ్ళీ శ్రీ విష్ణు క్యారెక్టర్‌ని హైలైట్ చేస్తూ, జేడీ క్యారెక్టర్‌ని హైలైట్ చేస్తూ సెకండ్ పార్ట్‌కి లీడ్ అయితే తీసుకున్నారు. మొత్తంగా చూస్తే కాసేపు సరదాగా ఈ సమ్మర్‌లో కాసేపు 2 గంటల పాటు సరదాగా కాసేపు చూసొచ్చేసే సినిమాగా 'గాయపడ్డ సింహం' అనే సినిమాని రూపొందించారు. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. మీ టికెట్ రేట్‌కి గిట్టుబాటయ్యే వినోదం మాత్రం ఈ 'గాయపడ్డ సింహం' నుంచి మనకు దక్కుతుంది. శ్రీ విష్ణు కేమియో అనేది ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. తరుణ్ భాస్కర్ తన వంతు ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో ఫస్ట్ టైం తను స్టెప్పులు కూడా వేశాడు. శుభలేఖ సుధాకర్ పాత్ర, హర్షవర్ధన్ పాత్ర, ముఖ్యంగా జేడి చక్రవర్తి స్టైలింగ్ అనేది ఈ సినిమాలో చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్‌ని రాసుకున్న విధానం కూడా మనకు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో జేడి చక్రవర్తి క్యారెక్టర్‌ని చాలా సీరియస్‌గా ఒక రియల్ డాన్‌గా చూపించే ప్రయత్నం చేశారు. సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ కొంచెం టర్న్ అవుతుంది. ఆ క్యారెక్టర్‌లో ఇంకొక యాంగిల్ బయటకొస్తుంది. ఆ గమ్మత్తు, ఆ చేంజ్ ఓవర్ ఏదైతే ఉందో అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా జేడీకి ఈ సినిమా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. మొత్తంగా ఈ సినిమా చూస్తే 2 గంటల పాటు మీ టైమ్ పాస్ దొరకడానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఇప్పుడు 'జెట్లీ' గురించి మాట్లాడుకుందాం. 'రితేష్ రాణా' అనే డైరెక్టర్‌కి సెపరేట్‌గా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే తను కామెడీని జనరేట్ చేసే విధానం, తన కామెడీని పండించే విధానం చాలా కొత్తగా ఒక యూనిక్ స్టైల్‌లో ఉంటుంది. 'మత్తు వదలరా', 'మత్తు వదలరా 2' ఈ 2 సినిమాలు చూస్తే 'రితేష్ రాణా'లోని క్యాపబిలిటీ, రైటింగ్‌లోని క్యాపబిలిటీస్ మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఆయా సినిమాల్లో సత్య క్యారెక్టర్‌ని రాసుకునే విధానం చూస్తే మనకి హిలేరియస్ సీన్స్ అన్నీ గుర్తొస్తుంటాయి. ఆ 2 సినిమాలు హిట్ అవ్వడానికి ప్రధానమైన కారణం సత్య క్యారెక్టర్. సత్య క్యారెక్టర్‌ని వాడుకునే విధానం ఆ 2 సినిమాల్లో బాగా ప్లస్ అయింది. తర్వాత ఇలాంటి 'నితీష్ రాణా' సత్య లాంటి ఒక కమెడియన్‌ని హీరోగా చేసి ఒక సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మనం ట్రైలర్ చూసాం, టీజర్ చూసాం. ఒక యాక్షన్ థ్రిల్లర్‌ని చూసిన ఫీలింగ్‌లో ఒక యాక్షన్ హీరో చేయాల్సిన క్యారెక్టర్‌ని సత్య రీప్లేస్ చేస్తే ఎంత గమ్మత్తుగా ఉంటుందన్న ఆలోచనతో ఈ కథ పుట్టుకొచ్చింది. సినిమా ఎలా ఉంది అన్నది పక్కన పెడితే, ఈ సినిమా కోసం వీళ్ళు చేసిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, ప్రమోషనల్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో, అది చాలా గమ్మత్తుగా అనిపించాయి. అసలు ప్రమోషనల్ వీడియోల్లోనే ఇంత ఫన్ ఉంటే, థియేటర్‌లో ఇంకెంత ఫన్ ఉంటుంది అన్న ఆలోచనతో, అన్న ఆసక్తితో ఈ సినిమా థియేటర్‌లకి జనం వెళ్తారు. ఖచ్చితంగా థియేటర్‌కి రప్పించేంత స్టఫ్ వీళ్ళ ప్రమోషన్‌లో కనిపించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? దానికి తగ్గ అంటే ప్రమోషన్‌లో కనిపించినంత ఫన్ థియేటర్‌లో ఉందా అని అడిగితే నాకైతే అంత ఫన్ అయితే అనిపించలేదు. ఏదైతే ప్రమోషనల్ వీడియోస్‌లో కనిపించిన స్టఫ్ ఏదైతే ఉందో అది థియేటర్‌కి తర్జుమా చేయడంలో, థియేటర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడంలో ఈ చిత్ర బృందం విఫలమైందేమో అనిపిస్తుంది. చాలా గమ్మత్తైన కథ. ఇది కూడా కొంచెం కథాపరంగా చూస్తే ఇండియాలో బ్యాంక్ ఎత్తేసి దుబాయ్ పారిపోయిన ఒక విలన్ని దుబాయ్ నుంచి ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నంలో జరిగిన ఒక చిన్న తమాషా, చిన్న మిస్‌కమ్యూనికేషన్ అనేది 'జెట్లీ' కథ. అదే ఫ్లైట్‌లో సత్య కూడా ఉండుంటే, సత్య అనే హీరో గతం మర్చిపోయి ఉంటే, ఆ గతం తను ఎలా తెలుసుకున్నాడు? అసలు ఆ ఫ్లైట్‌లో సత్య ఏం చేస్తున్నాడు? దుబాయ్ పారిపోయిన విలన్ని ఇండియా తీసుకొచ్చే ప్రయత్నంలో మిషన్‌లో సత్య ఎలా పార్ట్ అయ్యాడన్నది ఈ సినిమా కథాంశం. నిజంగా ఈ పాయింట్ చూస్తే ఒక యాక్షన్ హీరోకి, ఒక కమర్షియల్ హీరోకి ఖచ్చితంగా సరిపోయే పాయింటే ఇది. దాన్ని సత్యతో రీప్లేస్ చేయడం అన్నది నిజంగా గమ్మత్తుగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభించిన విధానం, సత్య క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసే పద్ధతి ఈ 2 కూడా ఆసక్తిని పెంచేవే. సత్యకి గతం గుర్తుండదు. సత్య తన గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నంలో చేసే ఆ కామెడీ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయింది. నిజంగా తొలి 10 నిమిషాలు సత్యాని ఇంట్రొడ్యూస్ చేసిన ఆ పావుగంట ఆ సినిమాని చూస్తే
ఖచ్చితంగా ఇది 'మత్తు వదలరా 2కి ధీటుగా ఈ సినిమా ఉంటుందన్న నమ్మకం అయితే కలుగుతుంది. సత్య తన గతాన్ని వెతుక్కుని తనను తాను అన్వేషించుకునే ప్రయత్నంలో చేసే కామెడీ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ 10 నిమిషాల కామెడీ మినహాయిస్తే మిగిలిన సినిమా అంతా చాలా గందరగోళంగా, చాలా అన్‌కన్విన్స్‌గా అసలు లాజిక్ లెస్‌గా మారిపోయింది. కొన్ని గమ్మత్తైన క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉంటాయి. ముఖ్యంగా 'వెన్నెల కిషోర్‌కి, సత్యాకి మధ్య జరిగిన ఒక ట్రాక్ అయితే ఈ సినిమాలో కొంచెం బాగా పండింది. 'వెన్నెల కిషోర్' కొంచెం ఫజిల్ రైటింగ్ రాసుకుంటూ ఉంటాడు. ఫజిల్ నింపుకుంటూ ఉంటాడు. సినిమాకి సంబంధించిన ఫజిల్. దానికి సత్య ఇచ్చే రిప్లైసు 'వెన్నెల కిషోర్' వేసే పంచులు ఇవన్నీ కొంచెం మనం పాత సినిమాల్ని గుర్తు చేస్తుంటాయి. ముఖ్యంగా 'బ్రహ్మోత్సవం' గానివ్వండి, ఇలాంటి సినిమాల్ని మనకి గుర్తు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ ఫన్ ఏదైతే ఉందో అది కొంచెం వర్కౌట్ అయింది. 'రితీష్ రాణా' దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తను ఫన్ చాలా బా రాస్తాడు. ఎంత బా రాస్తాడంటే అప్పటి వరకు మనం కామెడీలో చూడని కోణాన్ని తన రైటింగ్‌లో కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొన్ని సార్లు తన రైటింగ్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. వెంటనే నవ్వేస్తాం. కొన్ని సార్లు కాసేపయిన తర్వాత మన బల్బు వెలుగుతుంది. ఓహో! 'రితీష్ రాణా' ఈ ఉద్దేశంతో ఈ సెటర్ రాసాడనిపిస్తుంది. కొన్ని డైలాగులైతే అసలు మనకి ఎప్పటికీ అర్థం కావు. ఎప్పటికో మనం దాన్ని డీకోడ్ చేయగా మనకెప్పటికో అర్థమవుతుంది. అలాంటి ప్రాబ్లమ్ ఈ సినిమాలో కూడా ఉంది. కొన్ని డైలాగులకి మనకు వెంటనే నవ్వొస్తుంది. కొన్ని ఎప్పటికో గాని మనకు అర్థం కావు. కొన్ని అసలు ఎప్పటికీ అర్థం కావేమో అనిపిస్తుంది. సామాన్యులకు అంటే సినిమాని చాలా లైటర్ వేలో చూసే వాళ్ళకి కొన్ని డైలాగులు ఏమాత్రం అర్థం కావు. సినిమా మీదే సెటైర్లుంటాయి. అవి సినిమా పరిభాష తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఒక డైలాగ్ ఉంటుంది. ఫ్లైట్ అంత రాంగ్‌గా ల్యాండ్ అయినప్పటికీ కూడా ఎవ్వరికీ ఏం కాలేదు. ఇది అదృష్టమా? లేదంటే దైవ నిర్ణయమా? లేదంటే కన్వీనియంట్ రైటింగా? అని ఒక డైలాగ్ ఉంటుంది. నిజానికి రైటింగ్‌కి సంబంధించి, స్క్రీన్ ప్లే సంబంధించి, సినిమాలకు సంబంధించిన కొంచెం పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఆ డైలాగ్‌లో ఉన్న డెప్త్ అనేది అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి అర్థం కాదు. అలాంటి లోపాలు, అలాంటి ఇబ్బందులు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ వరకు వస్తే సత్యాకి సంబంధించిన కొన్ని కామెడీ ఎలిమెంట్స్, 'వెన్నెల కిషోర్' వేసిన పంచులు, అక్కడ సత్య ఒక డాక్టర్ అవతారం ఎత్తి పేషెంట్‌ని కాపాడే ఆ ప్రయత్నాలు ఇవన్నీ కొంచెం అక్కడక్కడ వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పింది. ఫ్లైట్ రాంగ్ వేలో వెళ్ళిపోయింది. అసలు ల్యాండ్ ఎక్కడ అవ్వాలో తెలియని పొజిషన్‌లో, ఆ టేక్ ఆఫ్ మాత్రం బాగుంది. ల్యాండ్ ఎక్కడ అవ్వాలో తెలియని పొజిషన్‌లో రాంగ్ వేలో ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో, క్రాష్ తప్పలేదు. అసలు సెకండ్ హాఫ్‌లో ఎటుపోతుందో తెలియదు. ముఖ్యంగా అజయ్‌కి సంబంధించిన క్యారెక్టర్‌ని ఎలా డీల్ చేయాలో అర్థం కాక దర్శకుడు వదిలేసాడేమో అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమాని ఒక పెద్ద హీరోతో చేయాలని రితీష్ ప్రయత్నించడం, పెద్ద హీరో దొరక్క అది సత్యకి తగినట్టుగా కథలో మార్పులు చేసుకోవడం వల్ల అటు ఆ కథలో సీరియస్‌నెస్ లేకుండా పోయింది. ఇటు సత్యకి తగిన కామెడీ కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ సినిమా అంతా ఒక ఫ్లైట్‌లో జరుగుతుంది. ఎప్పుడైతే ఒకే లొకేషన్‌లో సినిమా జరుగుతుందో మనకి ఆటోమేటిక్‌గా బోర్ కొట్టేస్తుంది. సీన్స్‌లో ఎంత ఫ్రెష్‌నెస్ ఉన్నా సరే, మనం ఒకే చోట నడుస్తున్న సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి చోట కామెడీతో ఏదో మెస్మరైజ్ చేసే అవకాశం ఉంది. నిజంగా ఫ్లైట్ నిండా కమెడియన్స్ ఉన్నారు. వాళ్ళతో కావాల్సినంత కామెడీ పండించొచ్చు. కానీ దర్శకుడి ఫోకస్ మొత్తం సత్య మీదే ఉండడంతోటి, ఆ మిగిలిన క్యారెక్టర్‌ని సరిగ్గా వాడుకోకపోవడంతోటి కామెడీ అనేది సరిగ్గా జనరేట్ కాలేకపోయింది. ఆ ఫ్లైట్ కూడా నిజంగా ఫ్లైట్‌లా ఉండదు. ఏదో గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ఫ్లాట్ చూసిన ఫీలింగ్ వస్తుంది తప్ప, ఏదో ఫ్లైట్‌లో ఈ కథ జరుగుతుందన్న ఫీలింగ్ ఎప్పటికి రాదు. క్లైమాక్స్‌లో 2, 3 ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు కూడా ఒక పెద్ద హీరోకి పడితే బాగుంటుందేమో తప్ప, సత్య లాంటి హీరో మీద అలాంటి ట్విస్టుల్ని మనం యాక్సెప్ట్ చేయము. సో, మొత్తంగా చూస్తే 'మత్తు వదలరా' లాంటి ఫ్రాంచైజీ నుంచి అలాంటి ఒక మంచి సినిమాలు తీసిన దర్శకుడి నుంచి ఇంత ఫన్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తే అంత ఫన్ ఈ సినిమాలో అతను రాబట్టుకోలేకపోయాడు. ఈ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్‌లో గానీ, ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కంటెంట్‌లో గానీ ఉన్న ఫన్ ఈ సినిమాలో లేకుండా పోయింది. సత్య తన వంతు ప్రయత్నం అయితే తను చేశాడు. సత్యకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అవి బాగా వర్కౌట్ అయ్యాయి. సత్య మాత్రమే చేయగలిగే, అతని మేనరిజంలో చూడగలిగే కొన్ని అసలు ఆ డైలాగుల్లో ఫన్ ఉండదు గానీ, సత్య చెప్తే అందులో ఏదో ఫన్ మనకి తన్నుకుంటూ వస్తుంది. అక్కడక్కడ సత్య మహేష్‌ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రభాస్‌ని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. అలాంటి చోట ఖచ్చితంగా మహేష్ ఫ్యాన్స్‌కి, ప్రభాస్ ఫ్యాన్స్‌కి అక్కడక్కడ కొంచెం నచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఓవరాల్‌గా చూస్తే 'మత్తు వదలరా' లాంటి సినిమా వస్తుంది రితీష్ నుంచి అని ఎక్స్‌పెక్ట్ చేసి థియేటర్‌కి వెళ్ళే ఆడియన్స్‌కి
ఖచ్చితంగా నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 సినిమాల్లో ఈ వారం విడుదలైన 2 సినిమాల్లో ఏది బెటర్ అని నన్ను అడిగితే ఖచ్చితంగా 'గాయపడ్డ సింహానికి' ఎక్కువ మార్కులు వేస్తాను. అలానే 'గాయపడ్డ సింహం' ఆహా! ఓహో! అలాంటి సినిమాయే కాదు. కాకపోతే ఉన్న సినిమాల్లో బెటర్ సినిమా, ఉన్న సినిమాల్లో మీకు మీ టికెట్ రేట్‌కి గిట్టుబాటు అయ్యే సినిమా ఖచ్చితంగా 'గాయపడ్డ సింహం' అవుతుంది. మరి ఈ 2 సినిమాలు మీరు చూసారా? చూస్తే ఏ సినిమాకి ఎక్కువ మార్కులు వేస్తారు? 'జెట్లీకి' మీరిచ్చే రేటింగ్ ఏంటి? 'గాయపడ్డ సింహం' అనే సినిమాకి మీరిచ్చే రేటింగ్ ఏంటన్నది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.